బీజేపీకి ఇప్పుడు ఆయన బండి సంజయ్ ఇద్దరు కలిసి తలుపులు వేసుకొని తేల్చుకొని రమ్మని చెప్పండి. అసలు రేవంత్ రెడ్డి ఎవరి సైడ్ ఉండవు. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇద్దరు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. బండి సంజయ్ ప్రెస్ మీట్లు ఏం చెప్పిండి అలా? ప్రెస్ మీటా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండా? చిట్ చాట్లు ఏం చెప్పిండు? కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు కలిసి చెన్నై పోయి డీలిమిటేషన్ మీటింగ్లు అటెండ్ అయ్యారు. వీళ్ళిద్దరు కలిసి రేపు వీడియో కూడా మీటింగ్ వీళ్ళిద్దరు ఒకటే అని చెప్తుండు. ఈయననేమో బీజేపీ రేవంత్ రెడ్డి గారు ఒకటని చెప్తుండు. తెలంగాణ ప్రజల్ని మరీ ఇంత అన్యాయం చేయకండి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇంతో డీలిమిటేషన్ కోసము చెన్నై పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, డీలిమిటేషన్ కోసం చెన్నైకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మన రాష్ట్రాన్ని దక్షిణ భారతదేశానికి నష్టం జరుగుతుందన్న విషయానికే కదా. మరి ఇలా బండి సంజయ్ గారు ఉత్తరప్రదేశ్లో నిలబడతాడా, బీహార్లో నిలబడతాడా, మధ్యప్రదేశ్లో నిలబడతా వచ్చే ఎన్నికలలో? మరి బండి సంజయ్ గారు చెప్పాలి. ఇలా ఈ పోరాటము కేటీఆర్ది రేవంత్ రెడ్డి గారి పోరాటం కాదు, మన రానున్న తరాల కోసం పోరాటం చేస్తున్నాం. మన హక్కు క్షీణించిపోయే పరిస్థితి ఉంది. మనము ఏదైతే పాపులేషన్ని తగ్గినికే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్, దేశంలో ఉన్నటువంటి జనాభా పెరుగుదల వల్ల జరిగే నష్టాలను ఆ రోజు 1973 ఏదో పాపులేషన్ని కంట్రోల్ చేసే పాలసీ వచ్చినప్పుడు, కుటుంబ నియంత్రణ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు దక్షిణ ప్రాంత రాష్ట్రాలు చాలా బాధ్యతగా వ్యవహరించినందుకు ఈరోజు మనల్ని పీనలైజ్ చేస్తుర్రా? మరి దానికి బండి సంజయ్ గారు సమాధానం చెప్పాలి. 75, 76. సో నేను అనేది ఒకటే, నేను ఈరోజు తెలంగాణ ప్రజలకు కానీ బండి సంజయ్ గారిని గెలిపించినటువంటి కరీంనగర్ ప్రజలకు కానీ ఈరోజు ఈ పోరాటం ఏదైతే డీలిమిటేషన్ పోరాటం జరిగేది దక్షిణ పాలిత రాష్ట్రాలల్లో జరగవద్దు అన్న, అన్యాయం జరగవద్దు అన్న విషయానికి అందరం కూడా రాజకీయాలను పక్కన పెట్టి మన కోసం, మన భవిష్యత్ కోసం ఒక దగ్గరికి వస్తున్నాం. మరి దాన్ని తప్పుపట్టే బండి సంజయ్ గారు వచ్చేసారి మరి సీట్లు బాగా పెరుగుతున్నాయంట ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో. మరి అక్కడ పోయి ఏమైనా నిలబడతాడా అడుగుతున్నా బండి సంజయ్ గారిని. అందుకనే ఇక్కడి నుంచి డిసోన్ చేసుకుంటుండా. ఆయనకు ఏముంది, ఆయన కార్పొరేషన్ అయినా నిలబడతాడు. ఆయన ఒకవేళ రాజ్యాంగంలో 2 పోస్టులు ఉంటే ఫస్ట్ కార్పొరేటర్నే ఎన్నుకుంటాడు ఆయన. ఎందుకంటే దాంట్లో కొద్దిగా ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది, ఆయనకు గ్రిప్ కూడా ఎక్కువ ఉంటుంది. నేను ఒక్కటే చెప్తున్నా, కుంభకోణం జరిగినప్పుడు బయట పెడితే తప్పులేదు. కుంభకోణం జరగకముందే జరగని దాన్ని జరిగినట్టు ప్రజలకు కేవలం తప్పుడు ప్రచారం ఇవ్వద్దని చెప్తున్నా. ఇవాళ ఎందుకు చెప్పండి, ఏఐలో ఒక బాధ్యత గల కేవలం రెచ్చగొట్టాలి. నేను ఒకటి అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని, ఇవాళ కేవలం రెచ్చగొట్టనికనే కదా ఈ మార్ఫ్డ్ పిక్చర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ని ఈరోజు ఎట్లా మొత్తం బాహుబలి లెక్క తీసి మొత్తం చెరువులు అసలు నాకు తెలిసి నాగార్జున సాగర్ని చూపించినట్టు వాళ్ళు ఆడ ఏది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల ప్రాంతాల. అంటే ఒకప్పుడు నాగార్జున సాగర్ని చూపించి ఇప్పుడు ఆడ ఉన్నటువంటి పరిస్థితిని చూపించి ఇంత మార్పు వచ్చిందంటే దెబ్బకే ప్రజలు ఆశ్చర్యపోయారు. సంవత్సరం పాలననే రేవంత్ రెడ్డి గారు ఇంత మార్పు, నీళ్లు కూడా మాయం చేసిండు ఆడ అని. అంటే అటువంటి మీరు చూడండి ఆ విజువల్, చాలామందికి వచ్చి ఉంటుంది ఆ విజువల్. పైన బిఫోరు ఆఫ్టర్ అని పెట్టి పైన మొత్తం ఆ విజువల్ మొత్తం ఎట్లంటే ఒక గ్రీనరీ, మొత్తం చెరువు, మొత్తం అసలు అంత వాటర్ ఉన్నటువంటి ప్రాంతం లేనేలేదు అక్కడ. గండిపేట ఉంటుంది అటు సైడ్, ఏది కొండకు అవతల. ఇటు సైడ్ చేసి దాన్ని మొత్తం చేసి భారతదేశం మొత్తం చేస్తే నాకు నిన్న హర్యానా నుంచి రాజస్థాన్ నుంచి క్యావోగా అంటారు అందరూ. అరే కూర్చునే ఓ పూరా ఆర్టిఫిషియల్ ఆజ్ రాత్తు దేకో పూరా నికాల్ దియా అని చెప్పిన. ఎందుకంటే నిన్న మనం పొద్దున కోర్టులో పిటిషన్ అయ్యాగానే అందరు డిలీట్ చేశారు. అవునా, ఇది రాంగా అంటే ముందు బండి సంజయ్ ముందు కిషన్ రెడ్డి గారే డిలీట్ చేశారు. ఎందుకంటే ఆయనే కదా ఆదర్శంగా ఉండాల్సింది. సో ఆయన డిలీట్ చేసినాక అరే కిషన్ రెడ్డి సాబ్ కోయి డిలీట్ కరేతో అమ్కిత్తా బహుత్ చోట అని అందరు డిలీట్ చేశారు. మనల్ని కూడా ఏమన్నా కేసులు కాగాలి మన మీద. ఇంకెవరన్నా ఉంటే ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్తున్నా, దయచేసి మీరు కూడా డిలీట్ చేయండి. ఎందుకంటే ఎవరో ప్రోత్సహిస్తే, ఎవరో ప్రొవోక్ చేస్తే మీరు పెట్టినటువంటి తప్పుడు పిక్చర్స్ అవి ఒరిజినల్ పిక్చర్స్ కావు. కేవలం కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులలో పెట్టాలని, కాంగ్రెస్ పార్టీపై దుష్ప్రచారము, విషప్రచారం చేయాలన్నటువంటి ఈ కేటీఆర్ అండ్ ముఠా తప్ప ఎవరికి అవసరం లేకుండా అది వాళ్ళు పెట్టినటువంటి ఇత్తనము. అందరు దాంట్లో ట్రాప్లో పడ్డారు. ఆ ట్రాప్లో పడి ఇప్పుడు అందరు ఇబ్బందుల పాలు కావద్దని కోరుకుంటున్నారు.
కార్పొరేటర్ పదవి చిన్నది కాదు, పార్లమెంట్ పెద్దది కాదు. కాకపోతే పార్లమెంట్ అనేది 20 లక్షల మంది ఓట్లు వేస్తారు. వేసినప్పుడు బ్రాడర్ స్పెక్ట్రంలో మాట్లాడాలి. సెంట్రల్ మినిస్టర్ పెద్దది అంటే సెంట్రల్ మినిస్టర్కి అవగాహన ఎక్కువ ఉండాలి మాట్లాడే ముందు. ఇప్పుడు నేనున్న ఎంపీ, నాకంటే బండి సంజయ్ గారి పొజిషన్ చాలా పెద్దది. ఎందుకంటే నేను ఓన్లీ ఎంపీని, ఆయన ఒక సెంట్రల్ మినిస్టర్. నేను మాట్లాడితే ఇంకా కొంచెం క్షమిస్తారు తప్పు మాట్లాడితే. ఎందుకంటే ఫస్ట్ టైం ఎంపీ అయ్యాడు, సరిగ్గా సబ్జెక్ట్ లేదు, ఏదో ట్రై చేస్తుడు, నేర్చుకుంటుడు, ప్రెస్ మీట్లు పెట్టి తప్పుడు మాట్లాడుతుండు కదా, పోనీ పిల్లగాడు అంటారు. కానీ బండి సంజయ్ గారు మాట్లాడితే ఆల్రెడీ 2వ సారి ఎంపీ అయ్యిండు, ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు కాబట్టి ఆయనకు ఎక్కువ ఉంటుంది ఎఫెక్ట్. నేను ఎందుకు అంటున్నా అంటే సిబిఐ ఎంక్వైరీ అన్ని కార్యకర్తలు, సిబిఐ ఈడీ ఏంది ఇది? దేనికైనా సిబిఐ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్. ఒకప్పుడు ఈడీ అంటే మేము వాస్తవంగా 10 ఏళ్ల క్రితం తెలియదు నాకు. ఈడీ అంటే నాకు ఒక 10 ఏళ్ల క్రితమే తెలుసు. నాకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఏం పని చేసేదో నాకు తెలియదు గతంలో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బీట్ కానిస్టేబుల్ ఉద్యోగం చేశాడని ఇప్పుడు తెలిసింది. అట్లా చేసిరు వీళ్ళు వాళ్ళని కార్యకర్తల కింద వాడుకొని. కవిత గారు చెప్పిరా? కవిత గారికి ఒకటి చెప్తున్నా, కవిత గారికి 100% మనం కొద్దిగా మీరు ఎక్కువ స్పేస్ ఇవ్వాలి, ఆమెకు టీఆర్పీ పెంచాలి. ఎందుకంటే ఆమె జైలుకు వచ్చిన తర్వాత ఆమె గ్రాఫ్ ఆమె పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కవిత గారి రేసు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రేస్, దాంట్లో ఎవరు బాగా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళ నాయనని ఆకట్టుకొని తర్వాత ఆ సామ్రాజ్యానికి ఈమె మాహిష్మతి సామ్రాజ్యానికి మాహిష్మతి అవుతుందా ఏందో ఉంటుందిగా బాహుబలి సినిమాలో లేడీ డాన్ శివగామి. వాళ్ళ దాంట్లో ఉన్న పంచాయతీలు మనకి ఎందుకు చెప్పండి? ఆ పర్ఫార్మెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి బొమ్మలు వస్తాయా? అనుముల ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప సంస్కారం వాళ్ళది. మరి అనుముల ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పట్టుకుంటారు వాళ్ళని, ఎవడోడు చేసిండు గతంలో. వాళ్ళ హయాంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ అయింది. లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవడు ఎక్కడ పోయినా నిమిషం ఇలా ఉన్నది అదే కదా వాళ్ళది మెయిన్ సబ్జెక్టు. ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళది ఇంటెలిజెన్సు. మా ఇంటెలిజెన్స్ ఏమైనా వాళ్ళు చేసినాయి చెప్పడం ప్రజలకు, మేము మంచి చేసిన దాన్ని కూడా వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మమ్మల్ని దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళు. ఓకే, థ్యాంక్ యూ అండి.